మిత్రపక్షాల మధ్య సమన్వయం మరింత పెంచుకోవడంపై ఎన్డీఏ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ పక్షాలు ముఖ్య నేతలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంట్లో రేగిన వివాదం సహా కీలక అంశాలపై ఎన్డీఏ నేతలు చర్చించారని తెలుస్తోంది. వాజ్పేయి శత జయంతి వేళ సుపరిపాలన అంశంపై చర్చించారు. మిత్రపక్షాల మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవడం సహా కేంద్ర ప్రభుత్వ పథకాల్ని లోక్సభ నియోజకవర్గాల్లో సమర్థంగా అమలు చేసే అంశాలపై చర్చించామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. మీటింగ్ ఎంతో చక్కగా జరిగింది. మిత్రపక్షాలన్నీ కూడా ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా రావడం జరిగింది. నడ్డా గారు అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇద్దరు కూడా దీన్ని స్టీర్ చేయడం జరిగింది, దీనిలో పాల్గొనడం జరిగింది. అన్ని పార్టీల వారు కూడా ఎన్డీఏలో ఉన్న అన్ని పార్టీస్ వారి వైపు నుంచి కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యమైన విషయాలు మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల గురించి, అలాగే కాన్స్టిట్యూషన్ డిబేట్ పైన ఏ విధంగా చర్చ జరిగింది, వాటిపైన ఆ విషయాలపైన కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మరీ ముఖ్యమైనది ఏంటంటే ఎలా మరింతగా కోఆర్డినేషన్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా పథకాల గురించి మరింతగా, పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో వాటిని మరింతగా రాష్ట్రంలో ఏ విధంగా మనం ఇంకా తీసుకుని వెళ్ళాలి, వాటిని ఇంకా అమల్లో చేయడానికి ఇంకా ఎక్కువగా ఆ పథకాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని మరింతగా రాబట్టుకొని రాష్ట్రంలో మనం ఏ విధంగా అవలంబించాలని చెప్పి ఈ ఎన్డీఏ మీటింగ్లో ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. మరింతగా ఎన్డీఏలో ఉన్న ఎంపీలందరూ కూడా ఇంకా కోఆర్డినేటెడ్గా ఏదైతే దిశా మీటింగ్స్ అవుతా ఉన్నాయి, దిశా మీటింగ్స్లో కూడా ఏ విధంగా ఆ మీటింగ్స్ ఉపయోగించుకొని రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, చేసుకోవాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి మరింత లోతుగా అధ్యయనం చేసి వాటిని రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఎవరి పార్లమెంట్లో అక్కడ వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలనే వాటిపైన ఈరోజు మీటింగ్లో జరగడం జరిగింది. ఎంతో శుభ పరిణామం. ఈరోజు కూడా దీనిలో అందరూ పాల్గొని అందరి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది.